ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 4 అంశాలపై శ్వేతపత్రం విడుదలకు చేసిన కూటమి ప్రభుత్వం మిగిలిన అంశాలపై అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 4 అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసిన కూటమి ప్రభుత్వం మిగిలిన అంశాలపై అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 16వ సెషన్స్ లో భాగంగా జరిగేటువంటి తొలి సమావేశానికి సంబంధించినటువంటి అజెండాస్ ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించినటువంటి సమాచారం అధికారిక ప్రకటన అసెంబ్లీ కార్యాలయం నుండి కూడా స్పీకర్ వెల్లడించారు. ఇందులో 22వ తేదీ నుంచి 3 రోజుల పాటు లేదంటే 4 రోజుల పాటు ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఫైనల్ గా ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పెరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి పొలిటికల్ దాడులకు సంబంధించినటువంటి అంశం చాలా రాజకీయంగా హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ప్రభుత్వ వైఖరి పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా వినుకొండ టూర్ లో ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా తన వాణిని వినిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నుంచి మాజీ శాసనసభ్యుడు పేర్ని నాని కూడా అధికారికంగా ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది శాసనసభ్యులందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని కూడా ఆయన స్పష్టం చేశారు. సో అసెంబ్లీ సమావేశాల్లో 3 రోజుల పాటు లేదా 4 రోజుల పాటు జరుగుతాయి. 22వ తేదీన ప్రారంభమవుతాయి. ఈసారి జరిగేటువంటి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో ఏదైతే ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేస్తుందో ఆ శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు, మరికొన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన అసెంబ్లీ వేదికగా చేసుకుని శ్వేతపత్రాన్ని వైట్ పేపర్ని విడుదల చేస్తామని చెప్పి మంత్రివర్గాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే రేపు 22వ తారీఖున నుండి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతుంది, టీడీపీ కూటమి పార్టీలు భారీ మెజారిటీతో గెలిచినటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.